ఆ ఇద్దరు నేతలు తమ సీట్లను త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరికి హామీ ఇచ్చారు. కూటమి గెలిచింది, ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ ఆ ఇద్దరిని చంద్రబాబు మర్చిపోయారు. ఎమ్మెల్సీలు పదవులు వేరే వారికి ఇచ్చేస్తున్నారు. వారి త్యాగాలకు అర్థం లేకుండా పోయింది. త్యాగం చేస్తే త్యాగరాజుల్లా మిగిలిపోవాల్సిందేనా అంటూ ఇద్దరు నేతలు వాపోతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు. ఆయనకు ఇష్టం లేకపోయినా కూటమి పొత్తు ధర్మం ప్రకారం చంద్రబాబు మాట జవదాటలేక తాను తప్పుకొని పవన్ కోసం కష్టపడ్డారు. పవన్ పిఠాపురంలో పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించినప్పుడు అక్కడి టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పిలిచి వర్మకు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ హోదా కూడా ఇస్తానని ప్రకటించారు చంద్రబాబు. చంద్రబాబు హామీతో వర్మ తన ఆందోళనను విరమించి పవన్ కళ్యాణ్ ని గెలిపించారు. అయితే కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వర్మకి కష్టాలు మొదలయ్యాయి. వర్మకు కేబినెట్ హోదా హామీ ఇచ్చిన చంద్రబాబు తొలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇస్తారని భావించినా నిరాశే మిగిలింది. వర్మకి నియోజకవర్గంలో ఓవైపు జనసేన నేత నాగబాబు పవర్ కట్ చేసేశారు. అక్కడ అధికారులందరికీ ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని పరిచయం చేశారు. పిఠాపురంలో ఏ పనైనా జనసేన ఇన్ఛార్జ్ చెప్పినట్టే జరగాలని ఆదేశించారు. వర్మకి కేబినెట్ హోదా సంగతి తర్వాత మొదటి 2 ఎమ్మెల్సీల్లో ఒక్కటి దక్కకుండా చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే వర్మ తన రాజకీయ భవిష్యత్తుపై గందరగోళంలో ఉన్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన కోటా ఎమ్మెల్సీని తన రాజకీయ కార్యదర్శికి ఇప్పించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ సీటును కొద్ది నెలల క్రితమే మరోసారి పార్టీలోకి వచ్చిన రామచంద్రయ్యకి చంద్రబాబు ఇచ్చారు. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందే టీడీపీలో చేరిన సి రామచంద్రయ్యకి మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం టీడీపీ నేతలకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా కాపు బలిజ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని భావించిన వంగవీటి రాధా వర్గానికి మరోసారి షాక్ తగిలింది. వంగవీటి రాధ 2019 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన 2 ఎన్నికల్లో ఆయన టికెట్ తీసుకోలేదు. వంగవీటి రంగా కుమారుడైన రాధ 2 సార్లు సీటు త్యాగం చేశాడు కాబట్టి మొదటి ఎమ్మెల్సీగా ఆయనకే అవకాశం దక్కుతుందని ఆయన వర్గం భావించింది. కానీ రాధాకి కాకుండా టీడీపీ నుండి సి రామచంద్రయ్యకి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం ఆయన అనుచరులకు మింగుడు పడటం లేదు. తెలుగుదేశం పార్టీలో త్యాగాలకు విలువ లేదని, అసలు త్యాగం అనే మాటకి అర్థమే లేదని, అవకాశం లాక్కోవాలి గాని వచ్చేదాకా వేచి ఉండటం వెర్రితనం అవుతుందని నాయకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నాయకుల్ని మర్చిపోయి అనేక పార్టీలు మారి వచ్చిన రామచంద్రయ్యకు ఇవ్వడం పట్ల ఆ సామాజిక వర్గం నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించి పార్టీలు మారే వారికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయంతో అటు పిఠాపురం వర్మకు, ఇటు వంగవీటి రాధాకు ఆశాభంగమే మిగిలింది.